నిన్న హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు గ్రాండ్గా జరిగాయి. ఈవెంట్కి సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. వారిలో అల్లు కుటుంబం కూడా ఉంది. కానీ అల్లు కుటుంబం నుండి కేవలం అల్లు అరవింద్ మాత్రమే ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ రాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయింది. అయితే గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన సంఘటనలను అల్లు అర్జున్ మర్చిపోలేదని, అరెస్ట్ చేయించిన ఘటన కంటే పవిత్రంగా భావించే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ మాట్లాడాడని, ఆ విషయం అల్లు అర్జున్ మనసులో అలాగే ఉండిపోవడం వల్లే ఆయన రాలేకపోయాడని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు. అల్లు అర్జున్కి పాత విషయాలను మనసులో పెట్టుకునే అలవాటు లేదని, ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో లేడని, విదేశాల్లో ఉన్నాడని చెప్పుకొచ్చారు. త్వరలోనే అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకోవర్ కోసం ఆయన విదేశాల్లో ఉన్నారు. అక్కడ వర్కౌట్స్ చేసి 6 ప్యాక్ బాడీ పెంచే ప్రయత్నమే కాకుండా సినిమాకు తగ్గట్టుగా తన లుక్ని మార్చబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. గత 2 వారాల నుండి అందుకోసం ఆయన విదేశాల్లోనే ఉన్నారు. అందుకే నిన్నటి ఈవెంట్కి రాలేకపోయాడని చెప్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రమే. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్లో ఎవరూ ఊహించని ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జునకి తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా ద్వారా అక్రమ కట్టడాల క్రింద కన్వెన్షన్ హాల్ని కూల్చేశారు. అప్పట్లో నాగార్జున అన్యాయం అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆయన కేబినెట్లోని మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా అంత తేలిగ్గా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన వెంటనే సతీమణి అమలాతో కలిసి ఈ ఈవెంట్లో పాల్గొనడమే కాకుండా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోవడం అందరినీ షాక్కి గురిచేసింది.